క్రంచెస్తోనే మన బాడీలో స్టామినా బిల్డప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో మీరు క్రంచెస్ అయితే చేయకూడదు. మరి ఏం చేయాలి? స్టామినా ఉండాలి డెలివరీ కోసం అంటే రండి చూద్దాం. స్లోలీ ఒక హ్యాండ్ లిఫ్ట్ చేస్తే దానికి ఆపోజిట్ లెగ్ లిఫ్ట్ చేయండి. 5 4 3 2 1 స్లోలీ డ్రాప్. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్. 5 4 3 2 1 ఇలాగా 5 టైమ్స్ చేయండి. ఇటు సైడ్ 5 టైమ్స్, అటు సైడ్ 5 టైమ్స్. దెన్ చాలా స్టామినా బిల్డప్ అవుతుంది. ఇంకొక ఎక్సర్సైజ్ స్క్వాట్స్ కి ఇట్లా నుంచోవాలి. నౌ లుక్ 1 2 3 4 5 ఇలా డైలీ చేయండి. మెల్లగా ఇంక్రీజ్ చేసుకోండి. ఒకరోజు నేను 50 చేసేస్తా 20 చేసేస్తా అనుకోవద్దు. అస్సలు అలవాటు లేని వాళ్ళు జస్ట్ 5తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే 10కి పెంచండి. ఆ తర్వాత డే ఒక 2 యాడ్ చేయండి. అంటే 12 కానీ 15 కానీ. కన్సిస్టెన్సీగా డైలీ చేస్తే చాలు. ఒక్కరోజు చేసి తర్వాత 10 డేస్ మానేయడం కంటే ఇది చాలా బెటర్ కదా. అండ్ మీ నార్మల్ డెలివరీకి లేదు, మీ డెలివరీ అయ్యాక స్టామినాకి ఇలా చేస్తే చాలా బాగా మీరు స్టామినాతో ఉంటారు. For more such videos, please do follow me. I'm Udayama Reddy, pre and postnatal coach. Thank you.